యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 8 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ప్రేమ యొక్క స్వభావం ఏంటి, ప్రేమ యొక్క తత్వం ఏంటి అన్న విషయాలు మనం గత కొన్ని రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము గతించిన దినాల్లో ప్రేమ ఏం చేస్తుంది, ఏం చేయదు, పాజిటివ్గా 7 విషయాలు, నెగిటివ్గా 8 విషయాలు. అంటే ప్రేమ ఏ విషయాలకు దూరంగా ఉంటుంది, ప్రేమ ఏ విషయాలను అవి చేస్తుంది అన్న విషయాన్ని మనము గత కొద్ది రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని ప్రేమ యొక్క తత్వము దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు ఆనందిస్తుంది, సంతోషిస్తుంది అనేటువంటి సత్యాన్ని ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. దేవుని ప్రేమ వెన్నెముక లేనిది కాదు, అటు ఇటు కొట్టుకుని పోయేది కాదు, వాస్తవంతో నిమిత్తం లేకుండా ఊహలోకాల్లో తేలియాడేది కాదు, భావోద్రేకాలకు లోనయ్యేది కాదు, దుష్టత్వముతో అది ఏ మాత్రము కూడా రాజీ పడదు. దేవుని ప్రేమ పనులు చేస్తుంది. దేవుని ప్రేమ కేవలం మాటలు మాత్రమే చెప్పి, కబుర్లు మాత్రమే చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయేది మాత్రము నిజమైన దేవుని ప్రేమ కానే కాదు. నిజమైనటువంటి దేవుని ప్రేమ స్పందించి అక్కడున్నటువంటి పరిస్థితికి లేకుంటే అక్కడున్నటువంటి అవసరతను తీర్చి దేవుని ప్రేమ యొక్క తత్వాన్ని చూపించగలుగుతుంది, కానీ మాటలు చెప్పి తప్పించుకునేది కాదు. దేవుని ప్రేమ నీటి ఊట లాంటిది. ఎందుకనంటే చూడండి, నీటి ఊట ఎప్పుడు కూడా అది ఆగిపోయేది కాదు, అది ఉబుకుతూనే ఉంటుంది, అది ప్రవహిస్తూనే ఉంటుంది. అది అన్ని కాలాల్లో కూడా నీటి ఊట అనేది అది ఉబుకుతూ వచ్చేదే నిజమైనటువంటి నీటి ఊట. అలాగే దేవుని ప్రేమ కూడా ఒక నీటి ఊట లాంటిది. అది ఉబుకుతూనే ఉంటుంది, అది ప్రవహిస్తూనే ఉంటుంది, అది ప్రేమను అందిస్తూనే ఉంటుంది. అది నిజమైనటువంటి దేవుని ప్రేమ యొక్క తత్వమై ఉన్నదనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రేమ లేకుండా కక్షతో, కోపముతో, క్రోధముతో, అసమాధానముతో, నెమ్మది లేకోకుండా పగతో జీవితాన్ని కొనసాగించడం అది కూడా ఒక జీవితమేనంటారా? చూడండి, దేవుని ప్రేమ ఎంత నెమ్మదినిస్తుంది, దేవుని ప్రేమ ఎంత సమాధానాన్ని కలుగ చేస్తుంది. దేవుని ప్రేమ మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు, దేవుని ప్రేమ మనలో పని చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అది ఎంత ఆహ్లాదకరంగా సంతోషాన్ని, నెమ్మదినిస్తుంది, ఎంత అద్భుతమైనది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితము ఒకే జీవితం, అది కూడా చాలా చిన్నది. అయితే దేవుడిచ్చినటువంటి ఈ జీవిత కాలములో దేవుని ప్రేమను మనము అనుభవిస్తూ ఆ అనుభవిస్తున్నటువంటి ప్రేమను నలుగురికి పంచిపెట్టడం అది దైవ లక్షణం, దైవిక సంబంధమైనటువంటి ప్రేమ అని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. చూడండి, మనకున్నటువంటి కోపముతో, కక్షతో, లేకుంటే క్రోధముతో, ఈర్ష్యతో, లేకుంటే ఎదుటి వాళ్ళ మీద నేను పంతం సాధించగలిగాను, ఎత్తుకు పై ఎత్తు వేయగలిగాను, నేను నా కక్షను నేను తీర్చుకోగలిగాను అని చెప్పని మనం అనుకోవచ్చు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఈ పగ సాధించడం ద్వారా నలుగురిని మనం దూరం చేసుకుంటున్నాము అన్న సత్యాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆలోచించండి, కక్ష సాధించడం ద్వారా నలుగురిని దూరం చేసుకోవడం అది మంచి పద్ధత, లేకుంటే దేవుని ప్రేమ చూపించడం ద్వారా 10 మందిని సమకూర్చుకుని 10 మందితో సమాధానం కలిగి ఉండడం అది శ్రేష్టం అంటారా? ఒకసారి ఆలోచించండి. ఏమంటే కక్ష సాధించడం ద్వారా మనుషులను శత్రువులను తయారు చేసుకుంటున్నాం. మన చుట్టూ మన మేలు కోరే వారిని, నాన్న వారిని మనం దూరం చేసుకుంటున్నాం. దాని ద్వారా మనము కక్ష సాధించామనుకుంటున్నాం, కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇండైరెక్ట్గా మనకు మనమే శత్రువులను తయారు చేసుకుంటున్నాం మన చుట్టూ. కక్ష సాధించేది కాదు దేవుని ప్రేమ, కోపముతో, పగతో రగిలిపోయేది కాదు. శాంతము కలిగి, నెమ్మది కలిగి, సమాధానం కలిగి, అందరితో కూడా సఖ్యత కలిగి ఉండగలిగినదే దేవుని ప్రేమ. అలాంటి ప్రేమను, దేవుని ప్రేమను కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్న మనము, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయనను మేము వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మనందరము కూడా అలాంటి ప్రేమనే కదా కలిగి ఉండాలి. దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తూ ఉంది, అది సమాధానంతో కూడినదనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనలో ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో
దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఒకవేళ మనకి బైబిల్ తెలిసి ఉండొచ్చు, లేకుంటే బైబిల్లో రెఫరెన్సులు చాలా మనకి తెలిసి ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమ లేకపోతే దేవుని గురించి మనకు తెలుసు కానీ దేవుడు మాత్రం మనకు తెలియదు. మనకి దేవుడు తెలుసు అని అనుకుంటున్నాం, కానీ వాక్యం చెప్తుంది ప్రేమ గలవాడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి అన్నడు కూడా ఎరిగినవాడు కాదు, అసలు దేవుడే వాళ్ళకి తెలీదు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. ప్రేమ ఉంటే బాగుంటుందండి, ప్రేమ కలిగి ఉండడం మంచిదే అని మాట్లాడుకోవడం కాదండి. ప్రేమ మనలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ప్రేమ ఖచ్చితంగా మనలో ఉండి తీరాల్సిందే. ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవునిని మనం లోకానికి, దేవుని ప్రేమ ఎలాంటిదో మనం పరిచయం చేస్తున్నాం, చూపించగలుగుతున్నాం. మన క్రియల ద్వారా దేవుని ప్రేమను లోకానికి మనం చూపించవలసినటువంటి బాధ్యత దేవుడు ప్రేమ స్వరూపి అని, ప్రేమ స్వరూపైన దేవుణ్ణి వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మనలో ఖచ్చితంగా ఆ దేవుని ప్రేమను చూపించాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషిస్తుంది. నిజమైనటువంటి దేవుని ప్రేమ ఎప్పుడు పాపములో సంతృప్తి చెందదు. ప్రేమ దుర్నీతి అందు సంతోషించదు. దుర్నీతి అది మనదైనా సరే, లేకుంటే అవతల వాళ్ళదైనా సరే ఆనందించలేదు, సంతోషించలేదు. నిజమైనటువంటి ప్రేమ దేవుని వాక్య ప్రకారము పాపం చేయడమే చెడ్డదనుకుంటుంటే కొంతమంది అదే పాపములో సంతోషిస్తూ, ఆనందిస్తూ దానిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది మన ఆత్మీయ స్థితి, దిగజారిన స్థితి కాదంటారా? ఆలోచించండి. కాబట్టి పాపములో ఎంజాయ్ చేయడం, పాపములో సంతోషించడం, దుర్నీతిలో ఆనందించడం, అదే పాపములో కొనసాగుతూ అది పాపమని తెలిసినప్పటికీ కూడా ఆ పాపమును విడిచి మార్పు చెందకోకుండా, దేవుని మార్గాలలోనికి రాకోకుండా జీవించడం, అది దిగజారిన స్థితికి కారణమని వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. చూడండి, మనం చేతికి మురికంటుకుంటేనే మనము వెంటనే కడిగేసుకుంటాం, కానీ కొంతమంది అదే మురికిలో, అదే పాపములో ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. చూడండి, పంది బురదలోనే దొల్లుతూ ఉంటుంది, బురదలోనే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, కానీ గొర్రెపిల్ల ఎన్నడూ కూడా అలాంటి బురదలో సంతోషించలేదు, ఆనందించలేదు. కాబట్టి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనములో కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని వెలుగు చీకటనియు, చీకటి వెలుగనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచు వారికి శ్రమ. వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి బదులుగా, వారి అపవిత్రమైన దుర్నీతి క్రియలను విడిచి దేవుని మార్గాల్లో తిరగడానికి బదులుగా దేవుని వాక్యాన్ని వారి యొక్క ప్రవర్తనకు మలుచుకొని పర్వాలేదులే ఇలా బ్రతికినా పర్వాలేదులే ఇలా జీవించినా పర్వాలేదు అన్నట్టుగా సమర్థించుకుని లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. వాక్యము ఎప్పుడు కూడా పాపముగానే ఖండిస్తుంది. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అది మనం మాట్లాడుకుంటాం చిన్నది పెద్దదని. వాక్యపు కోణములో మనం ఆలోచిస్తే పాపము చిన్నది పెద్దది ఏదీ లేదండి. పాపము పాపమే. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే దుర్నీతిలో దేవుని ప్రేమ సంతోషించదు, అందులో ఆనందించదు, దానిలో ఎన్నడూ కూడా సహించడానికి ఎన్నడూ అది ఒప్పుకోదు అనే సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. చూడండి, చాలామంది లోకంలో అపవిత్రమైన దాన్నే ప్రేమిస్తూ, అసహ్యమైన దాన్నే ప్రేమిస్తూ దానిని గొప్పగా ఎంచుకుంటున్నారు. చూడండి, సినిమాల్లో, సీరియల్స్లో చూస్తుంటాం, పాపాన్ని దానిని ఆకర్షణీయంగా చూపించడమే కదండి. చూడండి, లోకంలో కనబడుతున్నటువంటి పాపమును దాన్ని ఆకర్షణీయంగా చూపించి పాపముగా కాకోకుండా దానికి రకరకాల రంగులు చేర్చి పాపమును, దుర్నీతిని రకరకాల పద్ధతిలో చూపిస్తూ ఉన్నారు. నిజంగా మనం దేవుని పట్ల ప్రేమ ఉంటే దేవునికి అసహ్యమైనవి మనం కూడా అసహ్యంగా కలిగి ఉంటాం. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే పాపానికి దూరంగా ఉండగలుగుతాం. ఒకవేళ పాపంలోనే జీవిస్తూ పాపంలోనే ఆనందిస్తున్నామనంటే నిజంగా దేవుని మీద మనకు ప్రేమ లేదన్నమాట. దేవుని మీద ప్రేమ మనకి లేదు, ఆ దేవుని ప్రేమ మనలో అసలే లేదు. కాబట్టి వాక్యం ఏమి సెలవిస్తుందనంటే దేవుని ప్రేమ దుర్నీతిలో ఎన్నడూ కూడా సంతోషించదు. జాన్ మెకార్థర్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఏమంటారనంటే ఎక్కువ శాతం దుర్నీతిలో ఆనందించడం ఏ విషయాల్లో ఆనందిస్తారనంటే పుకార్లు చెప్పడంలో. అది మనము ఎదుటి వాళ్ళకి చెప్పడం కానివ్వండి, వాళ్ళు వినేవాళ్ళు కానివ్వండి. ఏదైనా ఒక విషయం జరిగితే దానికి 4-5 మాటలు దానికి మసాలా చేర్చి దానిని అసలు విషయాన్ని మార్చేసి పుకార్లు చెప్పి లేని దాన్ని పుట్టించి ఇతరుల గౌరవాన్ని, ఇతరుల యొక్క మంచితనాన్ని, ఇతరుల యొక్క విలువను మనం తగ్గించడానికి ప్రయత్నం చేయడం అది దైవ లక్షణం, దేవుని ప్రేమ యొక్క తత్వము
కానే కాదు. ఒకవేళ మన గురించి ఎవరైనా అలా చెడ్డగా చెప్పుకుంటుంటే ఆలోచించండి, ఇది అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి. పుకార్లు వినడానికి ఆనందించడం, పుకార్లు చెప్పడానికి ఆనందించడం అంటే ఇంకొకరి బలహీనతలను చూసి మనం ఆనందించడమే అవుతుంది. కానీ ప్రేమ అనేక దోషములను కప్పిపెడతా ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి దేవుని ప్రేమ పుకార్లు చెప్పడంలో, పాపం చేయడంలో, లేకుంటే దుర్నీతిలో, అపవిత్రమైనటువంటి క్రియల్లో ఎన్నడూ కూడా ఆనందించదు. అయితే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. నిజంగా మనల్ని ప్రేమించేవారు, నిజంగా మన మంచి కోరేటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మనం ఏదైనా పొరపాటు చేస్తుంటే మనల్ని గద్దిస్తారు, మనల్ని కరెక్షన్ చేస్తారు. ఈ విధానం సరైనది కాదు, ఈ పద్ధతి సరైనది కాదు అని చెప్పని మనలను హెచ్చరిక చేస్తారు, గద్దిస్తారు, అవసరమైతే కొడతారు కూడా. మనం చేసే తప్పులను ఎంకరేజ్ చేసి పర్వాలేదులే చేయొచ్చు అన్నట్టుగా ఎంకరేజ్ చేసేటువంటి వారు మనం మేలు కోరేవారు కాదు. మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు, మనము అవిధేయతలోకి వెళ్తున్నప్పుడు, మనం దారి తప్పుతున్నప్పుడు మనల్ని గద్దించి బుద్ధి చెప్పి మనలను కరెక్షన్ చేసేటువంటి వారే మన మేలు కోరేటువంటి మంచి స్నేహితులు. ప్రేమ దుష్టత్వంతో రాజీ పడదు, దుర్మార్గత కనిపించినప్పుడు చిరునవ్వు నవ్వదట, దుర్మార్గత కనిపించినప్పుడు నవ్వుకోదంట. ప్రేమ పాపముతో రాజీ పడదు, దానిలో ఆనందించలేదు. బురదని చూసి గొర్రె అబ్బా భలే ఉందిలే అని అనుకోదు. పంది అయితే దానిలో సంతోషిస్తుంది, ఆనందిస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. దేవుని ప్రేమ సత్యములో ఆనందిస్తుంది. సత్యం అంటే ఇది దేవుని వాక్యము. యోహాను సువార్త 17:17 ప్రకారము దేవుని వాక్యమే సత్యమైంది. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ సత్యములో ఆనందిస్తుంది. దుర్నీతికి, అసత్యానికి, పాపానికి, అసత్యానికి విడదలేనంత సంబంధం ఉందంట. నీతికి, సత్యానికి విడదలేనంత సంబంధాన్ని కలిగి ఉంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాల్లో, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే, ఈ మాటలు గమనించాలి, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. సత్యవర్తనుడు, దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు దుర్నీతిలో సంతోషించి ఆనందించలేడు. నిజంగా పాపంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు తమ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, తమ జీవితంలో ఉన్నటువంటి లోపాలు బయలుపడతాయని దేవుని యొక్క వాక్యం దగ్గరికి వారు ఎన్నడూ రారు. వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తూ చీకటిలోనే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చీకటిలోనే బ్రతుకుతున్నారు. నిజమైనటువంటి దేవుని ప్రేమ పాపములో కానీ, దుర్మార్గములో కానీ, దుష్టత్వంలో కానీ ఎన్నడూ ఎంజాయ్ చేయదు. సత్యమునందు, దేవుని వాక్యమందు, దేవుని వాక్యమనే పునాది మీద తన జీవితాన్ని కట్టుకుని వాక్య ప్రకారం జీవించడానికి, దేవుని ప్రేమను తను అలవరుచుకుని ఆ దేవుని ప్రేమను నలుగురికి పంచిపెట్టడానికి, సమాధానంతో, సఖ్యతతో కలిగి అనేక మందితో సమాధానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేసేదే దేవుని నిజమైన అసలైనటువంటి ప్రేమ. ఒకవేళ ఇప్పటికీ దుర్నీతిలో, పాపములో బ్రతుకుతూ ఆ పాపములోనే ఎంజాయ్ చేస్తూ ఆ దుర్నీతిలో నుండి బయటికి రాలేక ఉన్నట్లయితే దేవుని సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మంచి దేవుడవు, మహాదేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. మీ ప్రేమ నిజమైనటువంటి మీ ప్రేమ ప్రభా దుర్నీతిలో సంతోషించేది కాదు. నిజమైనటువంటి ప్రేమ దుర్నీతిలో సంతోషించక సత్యమునందు ఆనందిస్తూ లోక సంబంధమైనటువంటి కోరికలతో, లోక సంబంధమైనటువంటి పాపముతో ఏ మాత్రము రాజీ పడుకోకుండా ప్రభా మీలోనే ఆనందిస్తుంది, సత్యములో ఆనందిస్తుంది, నీతిలో సంతోషిస్తుంది, యథార్థమైనటువంటి మార్గములో నడుస్తూ ప్రభా మీలోనే ఆ నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుంటూ మీలో ఎల్లప్పుడూ కూడా కొనసాగుతుంది ప్రభా. అలాంటి ప్రేమను, అలాంటి దైవతత్వాన్ని, అలాంటి ప్రేమ స్వభావాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి యొక్క బిడ్డలను ఆశీర్వదించండి. దైవికమైనటువంటి ప్రేమలో ఆ కుటుంబాలు నడుచుకోవడానికి ప్రభా మీ కృపా దీవెన ఆశీర్వాదం మెండుగా దయచేసి మేలు చేసి కాపాడి మీ నామానికే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.